జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సర్వే నెంబర్లో పేరు మార్చాలంటే, రికార్డులో పేరు మార్చాలంటే, కంప్యూటర్ అడంగల్ కరెక్షన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా రికార్డులో పేరు మార్చడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొచ్చింది ఎవరు? మల్టిపుల్ చెక్స్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. తప్పుడు అధికారుల తాట తీసేట్టు, తప్పుడు అధికారుల చేతి వాటం లేకుండా ఉండేట్టు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు కదా. భద్రత అంతా కూడా ఇవాళ మీ ఖాతాలు వేసుకునే పరిస్థితి అయ్యింది. ఏమంటాడు, ఫోన్ తో స్కాన్ చేసి చూసినా మీకు తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్ పెట్టాం, లింక్ డాక్యుమెంట్లు వచ్చేలా చూస్తాం. సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోలు పెట్టారు. మేమిచ్చే పట్టాదారు పుస్తకం ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు. ఎవరైనా ట్యాంపరింగ్ చేయలేరు అంటాడు, చేస్తే కఠిన చర్యలు అంట. అసలు మీ మాటకి మీకే నమ్మకం ఉండదు. మీ మీద మీకు నమ్మకం ఉండదు చంద్రబాబు నాయుడు గారు. మీరేమంటారో పక్కన, నేను ఇచ్చే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఎవడు భూమి మీద ఎవడు ట్యాంపరింగ్ చేయలేరు అంటారు. మళ్ళీ అంటారు ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తానంట. నేను ఒకటే అంటున్నా, మీరు చిమ్మిన విషయం ఏంటి అసలు? జగన్ గారు తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడంటారు, రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. రాళ్ల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడో నాలాంటి పక్కన చెప్పాడు. అసలు ఎందుకు వచ్చింది అసలు రాళ్ల మీద బొమ్మ, లేకపోతే కొత్త రాయి ఎందుకు వచ్చింది? భూ సర్వే విధానం 1932 తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు, రీసెటిల్మెంట్ జరగలేదు. అదే రికార్డులని ఇవాళ దాకా మనం మార్చుకుంటా అదే దాన్ని కొనసాగిస్తే వెళ్తున్నాం. అదే రికార్డులను కొనసాగిస్తే వెళ్తున్నాం కదా. మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు, ఏమని? డైనమిక్ అడంగల్ కరెక్షన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు. ఎంత రోత, ఎంత బూత్ అది! డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది సర్వేర్తో సంబంధం లేకుండా, సర్వేర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్! అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం. అసలు రైతాంగం చచ్చారు, రెవెన్యూ వాళ్ళు చచ్చారు. మీ పైత్యానికి, అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పాత రీసెటిల్మెంట్ ప్రకారం, పాత రీసెటిల్మెంట్ 1932లో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం, సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేర్ వచ్చి ఎక్కడి నుంచో కండప్రాయి ఎక్కడన్నా ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి, ఆ ఊరికో, ఆ రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండప్రాయి ఉంటే ఆ కండప్రాయి దగ్గర నుంచి కొలుచుకుంటా మొత్తం ఊరంతా కూల్చి వస్తే గానీ మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో, ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి. దాన్ని మార్చాలని భూతగాదాలనేంటి?